ఫ్రెండ్స్, మన ఇండ్లను మనం సేఫ్గా ఉండటానికి కట్టుకుంటాం. కానీ ఆ ఇండ్లే రిస్క్లో ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఇండ్ల గురించే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రపంచంలో కొన్ని ఇండ్లున్నాయి. అవి కొండలపైన, పర్వతాలపైన ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంత రిస్క్ అయినా సరే వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి ఈ ఇండ్లలోనే నివసిస్తున్నారు. మరింత ఆలస్యం మొదలెట్టదామా? వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు సపోర్ట్ చేయడానికి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. నంబర్ 1, ఫాంజింగ్ షాన్ మౌంటైన్ టెంపుల్స్. ఒక్కసారి ఊహించుకోండి, ఎత్తైన కొండలపైన నివసించడం ఎలా ఉంటుందో. ఇక్కడికి డ్రోన్ కూడా వెళ్లడం కష్టమవుతుంది. అలాంటి ప్లేస్ లో ఈ టెంపుల్ ని కట్టారు. ఈ ఫాంజింగ్ షాన్ మౌంటైన్ టెంపుల్ చైనాలో ఉంది. ఈ టెంపుల్ ని రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ పీక్ అని కూడా అంటారు. ఈ ప్రాచీన ఆలయం ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పుకోవాలి. ఇదొక అద్భుత కట్టడం. ఎందుకంటే ఈ టెంపుల్ ని జస్ట్ ఒక 2 కొండలపైన కట్టారు. ఈ 2 నిలువైన బండరాలు తప్ప ఇంకేం ఉండదు. పైనుండి చూస్తే కళ్ళు తిరగడం పక్కా. ఇవి బుద్ధుడు అండ్ మెట్రయ్య టెంపుల్స్. ఇవి 2 వేరువేరు టెంపుల్స్. ఇందులో బుద్ధుని టెంపుల్ కాంతిని, ప్రశాంతతను చూపిస్తే మెట్రయ్య టెంపుల్ భవిష్యత్తును సూచిస్తుంది. ఈ టెంపుల్స్ చైనాలో చాలా పవిత్రమైన బుద్ధిజం ను రిప్రజెంట్ చేస్తాయి. చైనీయులు జీవితంలో ఒక్కసారైనా ఈ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటారు. ఈ టెంపుల్ పైకి చేరుకోవడానికి రాతి మెట్లు ఉంటాయి. ఇంత పైకి చేరుకోవాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే. ఎత్తైన కొండలపైన 330 అడుగుల ఎత్తులో ఉండే ఈ రాతి కొండలు ఎక్కడం ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. వీటిని 200 ఏళ్ల క్రితమే నిర్మించారట. ఈ కొండలపైకి ఎక్కి చూస్తే భక్తితో పాటు అద్భుతమైన ప్రకృతి అందాలు కనిపిస్తాయి. నంబర్ 2, కొరవాయ్ ట్రైబ్ ట్రీ హౌసెస్. ఇండోనేషియాలోని పపువా అడవుల్లో జీవిస్తుంటారు ఈ కొరవాయ్ ట్రైబ్స్. వీళ్ళు నివసించే ఇండ్లే వీళ్ళను స్పెషల్ గా చూపిస్తున్నాయి. వీళ్ళ టవరింగ్ ట్రీ హౌసెస్ చూస్తే మెంటల్ ఎక్కిపోద్ది. ఎందుకంటే ఎటువంటి టెక్నాలజీ లేని వీళ్ళు 35 మీటర్ల అడుగుల ఎత్తులో ఈ ట్రీ హౌసెస్ ని నిర్మించుకుంటున్నారు. వీళ్ళేదో తమాషాకి ఈ ఇళ్లను కట్టుకోవడం లేదు. విషపూరితమైన జీవుల నుండి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. దోమల నుండి, క్రూర మృగాల నుండి, ప్రమాదకర వ్యాధుల నుండి ఈ ఇండ్లు వీరిని రక్షిస్తాయి. వీటిని అంత ఎత్తులో కట్టుకోవడం మామూలు విషయం కాదు. పొడవుగా ఉండే మర్రి చెట్టుపైనే వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు. వీళ్ళ ఉనికి, ఇలాంటి ఇండ్లు ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది 1970లో. వీళ్ళు తమ కల్చర్ కి తగ్గట్టుగానే జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళకి ప్రకృతికి చాలా దగ్గరగా జీవించడం ఇష్టమట. నంబర్ 3, టకసుగియాన్ ద టీ హౌస్ ఇన్ ద స్కై. 2 చెస్ట్నట్ చెట్ల పైన ఈ ఇంటిని నిర్మించారు. ఇది జపాన్ లోని నగానో ప్రిఫాక్చర్ లో ఉంది. దీన్ని ఒక టీ హౌస్ గా పిలుస్తారు. జపాన్ ఆర్కిటెక్చర్ టెరినోబో ఫుజూరి పర్సనల్ యూజ్ కోసం ఈ టీ హౌస్ ను నిర్మించారు. ఇదొక సింపుల్ గా కనిపించే అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. ఈ ఇంటిపైకి ఎక్కడానికి ఒక చెక్క నిచ్చెన మాత్రమే ఉంటుంది. ఈ ఇంటిపైకి ఎక్కాక ఎంచక్క సిటీ అందాలన్నీ చూడొచ్చు. బిజీ లైఫ్ కి దూరంగా ప్రకృతిని ఆస్వాదించడానికి ఇదొక చక్కటి ప్లేస్. కట్స్కీ పిల్లర్. వెస్టర్న్ జార్జియాలో ఉన్న ఈ కట్స్కీ పిల్లర్ 130 అడుగుల ఎత్తైన ఒక లైమ్ స్టోన్ పైన ఈ మోనలిథ్ని నిర్మించారు. అంటే ఇదొక చర్చ్. చిన్నగా పొడవుగా ఉన్న ఒకే రాతి పైన ఈ చర్చిని కట్టారు. చూడండి ఎంత డేంజరస్ గా ఉందో. అసలు అక్కడెలా కట్టారా బాబు అనిపిస్తుంది కదా. పవిత్రమైన ప్రదేశంగా భావించే ఈ కొండపై చర్చ్ తో పాటు ఒక వైన్ సెల్లర్ రూమ్, అలాగే ఉండటానికి ఒక రూమ్ ఉంటుంది. చరిత్ర ప్రకారం దీన్ని ఎప్పుడు కట్టారో తెలీదు. తర్వాత 1940లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ కట్స్కీ పిల్లర్ చర్చ్ ని ఎలా కట్టారో తెలియక ఇప్పటి ఇంజనీర్లు జుట్టు పీక్కుంటున్నారు. ఇదొక మిస్టరీ అని చెప్పుకోవాలి. ఇక దీనిపైకి ఎక్కడానికి మెట్లు కూడా లేవు. ఇనుపనిచ్చిన సహాయంతో ఎక్కాల్సి ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. నంబర్ 4, వొజుకో అపార్ట్మెంట్స్. నెదర్లాండ్ లో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ప్లేస్ సరిపోక ఇంజనీర్లు తెలివిగా ఈ బిల్డింగ్ ని నిర్మించారు. ఈ బిల్డింగ్ లో చూస్తే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి. చూసారా, ఇక్కడ కొన్ని ఫ్లాట్స్ ని బిల్డింగ్ బయటకు గాల్లోనే కట్టారు. దీన్ని బట్టి మోడర్న్ ఆర్కిటెక్చర్ ఎంత డెవలప్ అయిందో మనం తెలుసుకోవచ్చు. 100 ఫ్లాట్స్ ని ఒక్క బిల్డింగ్ లోనే నిర్మించారు. ఒక్కోసారి చూస్తే ఇవి గాల్లో ఎలా ఉంటున్నాయని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ లో బాల్కనీలు కూడా రంగురంగులుగా ఉంటాయి. క్లిఫ్ విలేజ్, చైనా. విలేజ్ అనగానే మనకు పచ్చని పొలాలు, చెట్లతో చాలా అందంగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఒక్కసారి ఈ విలేజ్ ని చూడండి, ఎంత భయంకరంగా ఉందో. ఈ ఊర్లోని మనుషులు బ్రతకాలంటే వాళ్ళు ప్రతిరోజు 2600 అడుగుల ఎత్తు వరకు ఈ విధంగా ఎక్కాల్సి ఉంటుంది. ఇలా ఎక్కగలిగితేనే వాళ్ళు విలేజ్ లో బ్రతకగలుగుతారు.
ఈ వింతైన భయంకరమైన విలేజ్ అనేది చైనాలో ఉంది. ఈ విలేజ్ ఒక కొండపైన ఉంటుంది. అంతేకాదు ఇక్కడి ప్రజలు ఇంత భయంకరమైన ప్రదేశాల్లో బ్రతుకుతుంది నిన్న మొన్నటి నుండి కాదు, వీళ్ళ పూర్వీకుల నుండే. అంటే 200 సంవత్సరాల క్రితం నుండే వీళ్ళందరూ ఈ విలేజ్ లోనే బ్రతుకుతూ వస్తున్నారు. అలాగే ఈ విలేజ్ లో ఉండే గర్భిణీ స్త్రీ అయినా చిన్న పిల్లలైనా ఇంత ఎత్తు నుండి వాళ్ళు కిందికి దిగాల్సిందే. మొదట్లో వీళ్ళు చెక్క మెట్ల ద్వారా ఇంత పైకి ఎక్కేవారు. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదమని చైనా గవర్నమెంట్ ఇలాంటి ఐరన్ స్టెప్స్ ని చేయించింది. నిజం చెప్పాలంటే ఇంతటి భయంకరమైన ప్రదేశాల్లో మనిషినేవాడు ఎక్కగలిగితే చాలు అనుకుంటే ఒక పక్క ఎక్కుతూనే వీళ్ళు ఇంతింత బరువుని కూడా వాళ్ళ వీపుకు తగిలించుకొని ఎక్కడం అంటే ఆ టైంలో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కింద పడితే ఎముకలు కూడా దొరకవు. వీరి జీవితాన్ని చూస్తేనే మనకే చాలా బాధగా అనిపిస్తుంది. అయినా సరే ఇంత భయంకరమైన విలేజ్ ని విడిచిపెట్టి వెళ్ళడానికి వీళ్ళు రెడీగా లేరు. ఎంత కష్టమైనా సరే ఇక్కడే బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. మాకొకో విలేజ్. ఒక్కసారి ఈ ఇండ్లను చూడండి. ఇక్కడ దాదాపు 2 లక్షలకు పైగా జనాభా బ్రతుకుతున్నారు. కానీ అసలు వీళ్ళు ఎక్కడ బ్రతుకుతున్నారో తెలుసా? ఇంత దారుణమైన మురికి నీటిపైన. ఈ భయంకరమైన విలేజ్ పేరు మాకోకో. ఇది నైజీరియాలో ఉన్న లాగోస్ అనే సిటీలో ఉంది. అసలు నిజానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ పరిస్థితులు చూస్తే ఈ ప్రదేశంలో అసలు మనిషినేవాడు బ్రతకడమే కష్టం. కానీ వీళ్లకు మరో దారి లేదు. ఈ నైజీరియాలోని ప్రజలు చాలా పేదరికంలో బ్రతుకుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ నీటిపైనే బ్రతుకుతూ ఉంటారు. మన ఇళ్లలో అందరికీ బైక్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా వీళ్ళకి ఒక బోట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బోట్ లేకపోతే వీళ్ళు ప్రయాణం చేయడం అస్సలు కుదరదు. మనుషులు ఇంత దారుణమైన మురికి కాలువలో బ్రతకడం అనేది ఒక వింత అయితే ఇక్కడ 2 లక్షలకు పైగా మనుషులు బ్రతకడం అనేది మరో వింత. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఇక్కడ బ్రతికే వాళ్ళకి టాయిలెట్ కూడా అక్కడే ఉండడంతో ఆ నీరు మొత్తం ఇంకెంత దారుణంగా ఉంటుందో ఆలోచిస్తేనే అసలు వీళ్ళ ప్రదేశంలో ఎలా బ్రతుకుతున్నారని మనకే పాపం అనిపిస్తుంది. కానీ వాళ్ళ కటిక పేదరికానికి వాళ్ళు తల వంచుకొని ఇలాంటి ప్రదేశాల్లో బ్రతకడం తప్ప వారికి మరో దారి లేదు. అసలు చెప్పాలంటే ఈ భూమి మీద బ్రతకడానికి ఇంతకంటే దారుణమైన ప్రదేశం మరొకటి ఉండదేమో. నంబర్ 3 ఫేవులాస్. ఈ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ బ్రతికే జనాలు ఎంత దారుణమైన ఇరుకైన ఇళ్లలో బ్రతుకుతున్నారు అని. ఈ వింతైన ఇరుకు ప్రదేశం బ్రెజిల్లో ఉంది. నిజం చెప్పాలంటే బ్రెజిల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రజలకు నివసించడానికి కూడా స్థలం లేదు. నగరాన్ని ఆక్రమించుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బ్రతుకుతున్నారు. కొంతమందికి ఈ ఇళ్ళని చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తే మరికొందరికి మాత్రం చాలా ప్రమాదకరంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ ఇరుకు ప్రదేశంలో ఉండే దారులు చూడండి ఎంత భయంకరంగా మనకు కనిపిస్తున్నాయో. పొరపాటున ఇక్కడ నుంచి జారిపడితే ఎంత దూరం దొర్లుకుంటూ వెళ్ళి పడతామో తెలీదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ప్రదేశంలో దాదాపు 16 లక్షల మందికి పైగా ఇక్కడ బ్రతుకుతున్నారు. ఇక్కడ ఏ ఇల్లు ఎక్కడి నుండి మొదలై ఎక్కడ ముగుస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఉండే ఇల్లు మొత్తం అంతా ఎరుకుగా ఈ విధంగా ఉంటాయి. బ్రెజిల్లో ఎక్కువగా పేద ప్రజలు ఈ ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తక్కువ స్థలం, ఎక్కువ జనాభా కారణంగా ఇక్కడ బ్రతికే ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇంకా ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉండవు. అంతేకాదు చాలా ఇళ్లలో కరెంటు, నీటి సౌకర్యం కూడా ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రదేశం నిజంగా చాలా వింతైనదనే చెప్పుకోవాలి.